హాయ్ అండి. వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ హౌ టు ప్రిపేర్ ద బగారా రైస్, వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టిన తర్వాత దాంట్లో బగారా ఆకులు వేయాలి. బగారా ఆకులు వేసిన తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ అండి, పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత గరం మసాలా క్రష్ చేసింది వేయాలండి. అది వేస్తే అన్నంలో మంచిగా టేస్ట్ వస్తుంది. పుదీనా లీవ్స్ అండి, హాఫ్ కప్ ఆఫ్ పుదీనా లీవ్స్. కొత్తిమీర కూడా వేసానండి. వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కొంచెం వేసాను. బగారా రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్, అన్నంకి సరిపడా సాల్ట్ వేయాలండి. ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేయండి. నా ఛానల్ నేమ్ ఈజ్ కొర్రా వరలక్ష్మి ఛానల్ అండి. ఒక రెసిపీస్ అన్నీ చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత రైస్ అండి, మనము 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత రైస్ వేయాలి. ఆ రైస్ని మంచిగా 2-3 సార్లు కడిగేసిన తర్వాత వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొంచెం పలుకులుగా మంచిగా వస్తుందండి. కొంచెం ఎక్కువ అవుతుంది రైస్ అనేది. ఇప్పుడు రైస్ని యాడ్ చేశాను. రైస్ వేసిన తర్వాత కొంచెం మరగాలండి. మరిగిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత ఒకసారి కలపాలి. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కలర్ తీసుకున్నానండి, అది దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ దాకా ఉంచాలండి. కొత్తిమీర వేసుకున్నాను పైన గార్నిష్కి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. వెరీ ఈజీ అండ్ సింపుల్ బగారా రైస్ అయిపోయిందండి. చూడండి ఎలా పలుకులుగా వచ్చిందో.